అందరికీ నమస్కారం. జామీ ప్రేమ్స్ యూట్యూబ్ ఛానల్‌కి స్వాగతం. 1961 నాడు విడుదలైనటువంటి తెలుగు విజయవంతమైనటువంటి చిత్రం అన్నపూర్ణ పిక్చర్స్ వారి బ్యానర్స్‌పై డి. మధుసూదన్ రావు గారు నిర్మించారు ఇది. దర్శక దిగ్గజం ఆదుర్తి సుబ్బారావు గారు దర్శకత్వం వహించారు. సంగీతం పెండ్యాల నాగేశ్వరరావు గారు. ప్రధాన పాత్రలో నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు, అలాగే మహానటి సావిత్రి నటించారు. పాటలు శ్రీశ్రీ వ్రాశారు. దాదాపు ఇందులో ఎక్కువ పాటలు ఆయనే వ్రాశారు. అందులో సూపర్ హిట్ సాంగ్స్ ఒకటి ఉంది. అది కలకానిది విలువైనది మనసు, కన్నీటి ధారలతోనే బలిచేయకు అనే పాట. ఇది సినిమాకి హైలైట్గా నిలిచింది. ఈ సినిమా తమిళ సినిమా తూయ ఉల్లం అనే సినిమాకి అది మాతృక దీనికి. ఇక కథ విషయానికి వస్తే క్లుప్తంగా 4 మాటలు. ముఖ్యంగా అందులో అక్కినేని నాగేశ్వరరావు, సావిత్రి అపూర్వంగా అద్భుతంగా నటించారు ఈ సినిమాలో. శ్రీశ్రీ గారి పాటలైతే ఈ పాట గురించి శ్రీశ్రీ గారు ఆ రోజుని చాలా అద్భుతంగా రాశారు. అలాగే కుటుంబ విలువలకు ఉండే చిత్రం ఇది. చాలా అద్భుతమైన చిత్రం ఇది. అంటే ఈ అన్నపూర్ణ ఫిలిమ్స్ వారు ఏది తీసినా సరే చాలా అద్భుతంగా ఉంటాయి ఈ సినిమాలు. ఇందులో అక్కినేని నాగేశ్వరరావు, సావిత్రి మహోన్నతంగా నటించారు. ఇది ట్రయాంగిల్ లవ్ స్టోరీ అన్నట్టుగా ఉంది. ముగ్గురు మధ్యన కూడా ఈ కథాంశం నడుస్తుంది. కథాగమనం అంటే ఈ హీరో అంటే నాగేశ్వరరావు గారికి క్షయవ్యాధి వచ్చిన తర్వాత కథాగమనం పూర్తిగా మారిపోతాయి. ఉద్వేగాలు, విషాదాలు, కన్నీళ్ళు, ఎన్నో మలుపులు ఇందులో ఉంటాయి. నాగేశ్వరరావు గారి ఈ పాత్రలో ముందు అసలు ఆయన చాలా ఈ సినిమా ఏమిటి అసలు ఇలా ఉంది, మధ్యలో క్షయవ్యాధి రావడం ఇవన్నీ చూసేటప్పటికి, అయితే ఆయన సొంత సినిమా కాబట్టి చాలా కేర్ తీసుకున్నారు ఈ సినిమా గురించి. తీసుకున్న తర్వాత సావిత్రి గారు ఇందులో నటన అపూర్వమైనటువంటి నటన చూపించారు. పెండ్యాల నాగేశ్వరరావు గారు కంపోజ్ చేసినటువంటి పాటలు, కట్టిన బాణీలు వాటికి విలువ కట్టలేము. అన్ని పాటలు కూడా చాలా బాగున్నాయి. అందులో ముఖ్యంగా ఆయన కంపోజ్ చేసిన పాట కలకానిది విలువైనది అనే పాట. కలకానిది విలువైనది బ్రతుకు కన్నీటి ధారలలోనే బలి చేయకు. అద్భుతమైన పాట ఈ పాట. అయితే ఎంత అద్భుతంగా రాశారంటే అగాధమైనటువంటి జలనిధిలో ఆణిముత్యాలు ఉంటాయట ఈ పాటలోను. అలాగే శోకాల మరుగున దాగి సుఖం ఉంటుందట. ఏది తనంతట తానే నీదరికి రాదు, శోధించి సాధించాలి, అదే ధీరగుణం అని ఆయన గొప్ప ఫిలాసఫీతో రాశారు. ఇందులో నిజంగా చెప్పుకోవాలంటే సావిత్రి నటన చాలా అద్భుతమైన నటన. ఆమె కళ్ళతోనే అన్ని భావాలు చూపించింది. ఒక పక్క జగ్గయ్య గారు, ఒక పక్క అక్కినేని వారు, ఓ పక్క అలాగే వారిద్దరి మధ్యలో నలిగే పాత్ర. రకరకాల ట్విస్టులు అనమాట. ఆయన అంటే ఇద్దరు క్షయవ్యాధి ఆయనకి తగ్గుతుంది నాగేశ్వరరావు గారికి. తగ్గిన తర్వాత ఆయన్ని అనుకోని పరిస్థితిలో ఘోరమైనటువంటి అన్యాయం జరిగి జగ్గయ్య గారు చనిపోతారు. అప్పుడేమో ఆమె అంటే ఆమెకి ఆల్రెడీ జగ్గయ్య గారికి సావిత్రి గారికి మ్యారేజ్ అయిపోతుంది. అంటే నాకు క్షయ కాబట్టి నేను ఇక ఉండను, బ్రతకను అని చెప్పి అంటారు. ఈ విధంగా ఒక రకంగా కాకపోతే ఎన్నో అద్భుతమైనటువంటి టర్నింగ్ పాయింట్స్ ఈ సినిమాలో ఉన్నాయి. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మాకు సపోర్ట్ ఇవ్వండి. ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఇందులో పెండ్యాల నాగేశ్వరరావు గారి పాటలు అన్ని పాటలు కూడా అద్భుతంగా ఉన్నాయి. ఒక్క పాటలు కాదు, ఏ పాట చూసుకున్నా సరే ప్రతి పాటలోనూ కూడా మంచి మంచి రాగాలు కట్టారు. ఈ పాటకి ఆయన కట్టిన రాగం ఏమిటంటే
చాలా అద్భుతమైన రాగం ఇది. ఇది హరికాంబోజ్ రాగంలో చేశారు ఈ పాటని. ఈ పాటను హరికాంబోజ రాగం ఆ రాగంలో చేశారు పెండ్యాల వారు. నమస్తే, సెలవు.